ఆదికాండం 19 ఇంకొక వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేను భరించలేనయ్యా, నేను తట్టుకోలేనయ్యా. ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 19:19. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. ఎవరంటున్నారు ఇక్కడ? లోతు దేవునితో ఏమంటున్నాడు? అక్కడ దేవుడు సోదోం గొమొరాను నాశనము చేయుటకు పంపిస్తే అక్కడ 2 దూతలు వచ్చి లోతును పట్టుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మేము నాశనము చేయబోచున్నాం అని చెప్పినప్పుడు ఈ మాట అంటున్నాడు. చదవండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. కటాక్షము నా దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. చూడండి, నేను పోలేనయ్యా, నీవు ఆ పర్వతమునకు నన్ను పోమంటున్నావు, అక్కడ నేను పోలేనయ్యా, నా వల్ల కాదయ్యా. ఇప్పుడు మనము కూడా ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాము, దేవుడు ఏదైనా మనకు చెప్తూ ఉంటే మనం ఏమంటామంటే, దేవా నేను ఇప్పుడు అక్కడ నేను పోలేనయ్యా, ఈ పర్వతం మీద ఎక్కి అక్కడికి వెళ్ళు, ఇంకా కొంతసేపులో మొత్తం సర్వనాశనం కాబోచున్నది, అటు వెళ్ళు. వెంటనే అతడు అంటున్నాడు, నేను పోలేనయ్యా, నా వల్ల కాదయ్యా. చదవండి. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. అయ్యో నేను చచ్చిపోతానో ఏమో, నేను అక్కడ ఎక్కిపోలేనయ్యా అని అంటున్నాడు. వెంటనే దేవుడు ఏమంటున్నాడు అక్కడ తర్వాత? ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. చూడండి, ఆ ఒక్క వ్యక్తి కొరకు ఆ చిన్న ఊరు అది సేఫ్ అయింది. నేను పర్వతానికి పోలేనయ్యా, అక్కడ పోలేనయ్యా, నాకు శక్తి లేదయ్యా, ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉన్నదయ్యా, ఆ గ్రామానికి వెళ్ళవచ్చా? వెంటనే ఆ దూత ఏమంటున్నాడంటే, వెళ్ళు, నీ వలన ఆ గ్రామమే ఇప్పుడు సేఫ్ అవుతుంది, మేము ఆ గ్రామాన్ని నాశనము చెయ్యము, పో అక్కడికి వెళ్ళు అంటే. దేవుని ఒక మనసు చూడండి, ఎప్పుడు నేను చేయలేనయ్యా, నేను పోలేనయ్యా అని ఎప్పుడు మనం మాట్లాడతామో దేవునితో చెప్తాం, దేవుని మనసు వెంటనే అక్కడ చేంజ్ అవుతున్నది. చూడండి, వెంటనే సరి వెళ్ళు. మనము దేవుణ్ణి ఎప్పుడు అర్థం చేసుకోవాలండి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మాట ఉంది, మీకు చెప్పాలనా? ఎంత ఒక వ్యక్తి తట్టుకోగలడో అంతవరకే దేవుడు శోధనను అనుమతిస్తాడంట. దానికి మించి ఆ వ్యక్తిని దేవుడు శోధించాడంట. ఎంత మనం భరించగలము అంతవరకే దేవుడు అనుమతిస్తాడంట. తరువాత బయటికి వచ్చుటకు కూడా మార్గమును దేవుడు చూపిస్తాడంట. బయటికి వచ్చుటకు కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు చాలా కనికరమే ఉంటుందండి. దేవునికి తప్పు చేస్తే తప్పకుండా శిక్ష ఉంటుంది, తప్పకుండా మనకు ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆ మైండ్ నుండి తీసివేయండి. ఫస్ట్ మీకు నేను మాట్లాడి చూపించిన సంభవంలో కూడా చూడండి, దేవుని మనసు అక్కడ కనబడుచున్నది. ఇప్పుడు ఈ భాగంలో కూడా దేవుని ఒక మనసు అక్కడ కనబడుచున్నది. నేను పోలేనయ్యా, నేను అక్కడ ఎక్కిపోలేనయ్యా, ఈ చిన్న గ్రామానికి వెళుతానయ్యా అంటే వెంటనే దేవుని దూత అంటున్నాడు, ఓకే పో, నీ వలన ఈ చిన్న గ్రామం కూడా నేను నాశనము చేయను, పో. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చి ఎవరెవరు నేను భరించలేను అని ఏడుస్తున్నారో వారందరి కొరకు వెళ్ళి సిలువ మీద ఆయన భరించాడు.
నేను తీసుకుంటాను, నీ బాధను నేను తీసుకుంటాను, నీ దుఃఖమును నేను తీసుకుంటాను. అయ్యా జడ్సన్, నేను తీసుకుంటాను నీ బాధ. నాకు కూడా తెలుసు ఈ బాధ, శరీర బాధ, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఒక 6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. ఎప్పుడు కూడా ఆరోగ్యంగా మీ దగ్గరకు రాలేదు. ఇంతకుముందు నేను మీ దగ్గర వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం సరిగా లేదు, గిడ్డినెస్, చాలా కష్టపడ్డాను. నాకు తెలుసు ఈ బాధ. ఒక దినం అయితే రాత్రి చాలా కష్టపడుచున్నాను. ఇక ప్రాణం పోయేటట్టు ఉన్నది. ఆ దినం 2018 ఆగస్టు నెల. నెక్స్ట్ డే నా సెకండ్ డాక్టర్కి బర్త్డే, నా సెకండ్ కుమార్తెకి బర్త్డే నెక్స్ట్ డే. నా డాడీ కూడా వచ్చారు. నా డాడీకి అప్పుడు 90 సంవత్సరాల వయసు. నా ప్రక్కకి నా బెడ్ మీద నా డాడీ పడుకొని ఉన్నారు. నేను బయటికి వెళుతున్నాను, లోనికి వస్తున్నాను, బయటికి వెళుతున్నాను, లోనికి వస్తున్నాను. బయట అక్కడ మా వాచ్మెన్ బయట కూర్చొని, ఏంటి సార్ రాత్రి బయటికి వచ్చారు, ఏంటిది, ఏం జరుగుతున్నది అని అడిగితే ఏం లేదని మళ్ళీ లోనికి వచ్చాను. ప్రాణం పోయేటట్టు ఉన్నది, ఊపిరి తీసుకోలేకపోతున్నాను. అప్పుడు ఆ లాస్ట్ టైం ఇంకా అయిపోయింది అని అనుకున్నాను. ప్రభువా, ఒకసారి చేసిన సేవ ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను బలం ఉన్నప్పుడు నీ కొరకే పరిగెత్తాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వెంటనే ఒక స్వరం ఇంగ్లీష్లో వినబడుచున్నది. ఇంగ్లీష్లో, టేక్ డీప్ బ్రెత్, టేక్ డీప్ బ్రెత్. మంచిగా లోపల నీవు మంచిగా ఇలా నీ ఊపిరి తీసుకొని ఇంగ్లీష్లో చెప్తుంది నా చెవిలో. వెంటనే నేను కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి, నా ఊపిరి భాగమును కాన్సన్ట్రేషన్ పెట్టి వెంటనే ఇట్లా ఊపిరి తీసుకున్నాను. 5 నిమిషంలో ఫుల్ స్ట్రాంగ్ అయిపోయానండి, 5 నిమిషాల్లో. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనము మన వల్ల కాదు, ఇది జరగదు బ్రదర్, ఇది నా వల్ల కాదు అని ఎప్పుడు దేవునితో మొరపెడతాం, వెంటనే దేవుడు తన మనసును మార్చుకొని మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ వెంటనే చెప్తున్నాడు, పో పో, అక్కడికి వెళ్ళు, పో అని. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము నీ కొరకు ఒక వ్యక్తి సిలువకు వెళ్ళి నీ వల్ల కాదు అని చెప్పావు కదా, అదన్నీ ఆయన సిలువలో తన మీద వేసుకున్నాడు. వ్యాధి రాని, నా మీద రాని, ప్రాబ్లమ్స్ నా మీద రాని, అవమానం నా మీద రాని అని ఏదేదో మనం కష్టపడ్డామో ఈ లోకంలో అన్నీ తన మీద వేసుకొని మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే నేను చెప్తాను, సిలువ ఒక గొప్ప శక్తి అండి. సిలువ ఎప్పుడు సిలువను చూసి నమ్ముతామో వెంటనే నాకు ఊపిరి తీసుకోగానే బలం వచ్చింది. చూడండి, ఆగస్టు 8వ తేదీ సిలువను చూసినప్పుడు కూడా శక్తిని మనం తప్పకుండా పొందుతాం. అంటే గ్రేస్ అంటే అర్థం ఏమిటి? గ్రేస్ అంటే అర్థం ఏమిటి? అందరూ నశించిన కృప, గ్రేస్ ఉండే ఆ వ్యక్తి బ్రతుకుతాడండి. అదే గ్రేస్. గ్రేస్ అంటే అదే. అందరూ లోకంలో చనిపోయారు, నోవహు మాత్రం బ్రతికాడు. అదే గ్రేస్. ఇప్పుడు మనకు ఒక ఓడ ఉన్నది. మనకు ఒక ఓడని యేసుప్రభు సంపాదించి ఇచ్చాడు, సిలువ అని ఓడ. అప్పుడు నోవహు చేసిన ఓడ కూడా వుడ్డుతో చేయబడినది, కర్రతో.
ఇది కూడా కర్రతో చేయబడినది. ఎవరెవరు నమ్మి ఈ ఓడలోనికి వచ్చుచున్నారో వారందరూ దేవుని కృపను పొందుతారండి. కృప అంటే ఏంటిది? ప్రభువే, కృపయు సత్యము ఆయనే. అవును. కాబట్టి సిలువలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృపను పొందుకుంటాడు. కృప అంటే ఏంటిది? అందరూ నశించిన మీరు బ్రతుకుతారు. ప్రభు ఈ లోకానికి రాబోచున్నాడు. లోకం ముగించబడబోచున్నది. అప్పుడు ఆ గ్రేస్ యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. అందరికీ అదే జరుగుతున్నది కదా బ్రదర్. ఆయనకు బ్రాండీ షాప్ ఉన్నది, ఆయన మంచిగా ఉన్నారు, బాగున్నారు. నేను ఎప్పుడు కూడా నీతి నీతి నీతిని దేవునికి భయపడితే నా బ్రతుకు ఇలా ఉన్నది అని ఒక్కొక్కసారి అటువంటి తలంపు వస్తూ ఉంటుంది. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కృపకు విలువ అప్పుడు మీకు తెలుస్తుంది. గ్రేస్. యోసేపుతో దేవుడు ఉన్నాడంట. ఏం జరిగింది? చెరసాల అధికారి దగ్గర ఆయనకు దయ దొరికిందంట. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెరసాల అధికారి ఎదుట అతనికి దయ, కటాక్షం దొరికిందంట. అదే కృప. దేవుడు ఒక వ్యక్తితో ఉండే కృప అదే. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను. అప్పుడు బాగా కష్టాలు ఉన్నా నా సాక్ష్యమే అదే కదండి. 25 లక్షల అప్పులలో నేను వరంగల్ విడిచి తమిళనాడుకు వెళ్ళాను. ఒక దినం చనిపోవాలని వెళితే దేవుడు నన్ను అక్కడ దర్శించాడు. మోషే ముండ్ల పొద అగ్ని మండుచుండగా ఆ దర్శనంను పొందాడు కదా, సేమ్ అటువంటి ఒక అనుభవం నాకు అక్కడ కలిగింది. ఫారెస్ట్లో చనిపోవాలని వెళితే అప్పుడు ఒక ఆఫీసర్ నా ఫ్యాక్టరీకి వచ్చి ఆ లెక్క చూపించి ఈ లెక్క చూపించు అంటాడు. నేనే మొత్తం పోయి ఇంకా నేను వెళ్తున్నాను, ఇంకా అయిపోయింది నా పని, ఇక నేను వరంగల్కి రాను, ఇంకొకసారి ఈ పక్కకే రాను, ఇక చాలు, అనుభవించిన బాధ చాలుని నేను బయలుదేరి వెళ్ళాలని రెడీగా ఉన్నా. అప్పుడు వచ్చి ఒక ఆఫీసర్ వచ్చి ఆ లెక్క చూపించు ఈ లెక్క చూపించు అంటే కోపం వచ్చింది నాకు. అప్పుడు మంచి స్ట్రాంగ్గా ఉంటాను. అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. మీ ఐడెంటిఫై కార్డు చూపించండి అన్నాను. ఇప్పుడు ఆయనను ఎలా మన గ్రిప్లో తీసుకురావాలని మెల్లిగా మీ కార్డు చూపించండి అంటే కార్డు తీసుకురాలేదన్నారు. కార్డు తీసుకురాకపోతే ఇంకా మీరు ఎవరో నాకు తెలియదు, ఇంకా వెళ్ళండి, బయటికి వెళ్ళండి అన్నారు. అంటే అధికారితో ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడకూడదు, మనం సహకరించాలి. ప్రభుత్వం మనకు అధికారంలో వారిని పెట్టారు, మాట్లాడకూడదు, అది తప్పే. కానీ ఆ టైంలో ఇంకా నా పరిస్థితి మొత్తం పోయేటట్టు ఉన్నది. మొత్తం పోయి ఇక నా పరిస్థితి ఆగమాగముగా ఉంది. ఈయన అది చూపించి ఇది చూపించి అంటాడు. కోపం వచ్చింది బాగా. వెంటనే నా మీద మొత్తం కేసు ఫైల్ చేశారు. నేను తమిళనాడు వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ గో టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళమన్నాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. వస్తే కేసు మొత్తం ఫైల్ అయింది. అప్పుడు ఒక వకీల్ని తీసుకొని, అడ్వకేట్ని తీసుకొని చూస్తే అడ్వకేట్ అన్నారు, తప్పకుండా 1 వారం నువ్వు జైల్లో ఉండాలని చెప్పారు. అంటే అధికారిని ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, నా మీద ఏం ఉండదో అన్నీ పెట్టిండు ఆయన. కేసు ఫైల్ చేశారు. మీరు బట్టలు కూడా తెచ్చుకోండి అంటే, ఇది సెంట్రల్ జైలు కాదు, బిజినెస్ పీపుల్ కొరకు ఇది వేరే జైలు, ఇది మామూలుగా ఉంటుంది, అంత ఘోరంగా ఉండదు, కాబట్టి మీరు బట్టలు తెచ్చుకోండి, అక్కడే 1 వారం ఉండాలి, ఎందుకంటే తప్పకుండా 1 వారం మీకు ఇస్తారు అని చెప్తే, నేను బాగా ప్రార్థన చేసుకొని, దేవా యోసేపుతో ఉండి అతనికి కటాక్షం దొరికింది కదా, చెరసాల అధికారి ముందు కటాక్షం దొరికింది కదా,
ఇంకా నేను కూడా వెళ్తున్నాను, ఎప్పుడైనా టీవీలో నన్ను చూసిన ఒక జడ్జి రాని, నేను అనుకున్న అట్లా టీవీలో ఎప్పుడైనా నా ముఖం చూసిన ఒక వ్యక్తి రాని అని బాగా ప్రార్థన చేసుకొని అక్కడ కూర్చున్నా. ఈయన అడ్వకేట్ అప్పుడప్పుడు వచ్చి బట్టలు తెచ్చుకున్నావా అంటాడు. అంటే నేనే టెన్షన్గా ఉన్నా, ఈయన వచ్చి బట్టలు తెచ్చుకున్నావా? నేను ఆయన ముఖమే చూడలేదు. అడ్వకేట్ ఇట్లా వస్తే ఇట్లా కూర్చుంటాను, ఎందుకంటే చూడంగానే బట్టలు అంటాడు. సరే నా పేరు చదవంగానే వెళ్ళాను. నేను ఏం మాట్లాడలేదు, అక్కడ నిలబడినాను. ప్రభువా, ఇప్పుడే గ్రేస్కి కొద్దిగా విలువ కనబడాలి, ఎందుకంటే నీ మాట చొప్పున బ్రతికాము, నీకు భయపడ్డాము, పాపాలన్నీ కడుగబడి నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడే ఆ కృపకు విలువ అక్కడ తెలియాలి అని లోపల వెళ్ళి జడ్జి ముందు వెళ్ళి నిలబడ్డాను. వెంటనే జడ్జి ఏమనుకున్నారు, 500 రూపాయలు కట్టి ఇంటికి వెళ్ళిపో అన్నారు. అంటే మళ్ళీ అడ్వకేట్ రూమ్కి వచ్చాను, అడ్వకేట్ వదలట్లేదు. ఎందుకు ఇలా చేసిండు అంటాడు నా దగ్గర. అంటే నేను పోవడమే, లోపల బట్టలు తీసుకొని లోపల పోవడమే సంతోషమా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక విశ్వాసం ఆ కృప మీద. కృప అంటే ఏంటిది? అటువంటి టైంలోనే మిమ్మల్ని కాపాడుతుందండి దేవుని కృప. ఎవరో వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, మీకు అర్థం కాదు. కరెక్ట్ టైంలో వచ్చి మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు, అదే కృప. కాబట్టి కృపను పొంది ఇంతసేపు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారంటే ఇది వేస్ట్గా పోదు. ఆదివారం చర్చికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే ఇది ఎప్పుడు వేస్ట్గా పోదు. ఈ కృపకు విలువ తప్పకుండా మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా మీరు అనుభవిస్తారండి ఈ గ్రేస్ యొక్క విలువ. అవును, నా డాడీ దాదాపు 50 సంవత్సరాలు సేవ చేస్తున్నారు, ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. 94 వచ్చి ఫస్ట్ ఆరంభంలో వరంగల్కి వచ్చి మమ్మల్ని చూసి బాగా బాధపడినంట. అయ్యో, నా పిల్లల్ని నువ్వు రక్షించుకుంటానని చెప్పావు కదా, నా పిల్లలు ఇంత దూరం వచ్చి అందరు రౌడీసంలాగా ఉన్నారు, మెడకు తాడు, ఎంట్రికలు పెంచుకొని మొత్తం రౌడీసం టైప్లో ఉన్నారు నా పిల్లలు, ఇక్కడ తీసుకొచ్చి అని చెప్పి ఒక చర్చిలో వెళ్ళి ఆ డోర్ దగ్గర కూర్చొని తలను డోర్ మీద గుద్ది ఆ దేవాలయంలో ఏడిచినండ. దేవుణ్ణి గ్రేస్ చూడండి. ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, నాకు ఒక అన్నయ్య, నాకు ఒక తమ్ముడు, మేము ముగ్గురం ఇప్పుడు దేవుళ్ళో ఉన్నాం. దేవుడు రక్షించి మా ముగ్గురిని కూడా వాడుకొనుచున్నాడు. అదే గ్రేస్. కాబట్టి మీ పిల్లల కొరకు మీరు ఏదైనా ఇక్కడ ప్రార్థన చేయవచ్చు సంఘంలో. ఒక దినము ఆ కృప యొక్క విలువ బయటికి వస్తుంది. దేవుడు తప్పకుండా ముందుకు నడిపిస్తాడండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఫస్ట్ నేను చెప్పాను, కయ్యూను అయ్యో నేను భరించలేనయ్యా అన్నాడు. సెకండ్ లోతు అంటున్నాడు, నేను పోలేనయ్యా, అక్కడ నా వల్ల కాదయ్యా అది అని లోతు అన్నాడు. కానీ దేవుని మనసు చూడండి, వెంటనే కనికరపడి వారికి సహాయం చేసినది. కాబట్టి మీ జీవితంలో కూడా తప్పకుండా మీరు మేలు పొందుతారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే, కంప్యూటర్లో ఎంటర్ వచ్చినట్టే. ఎంటర్ని ఒకటి ఉంటుంది, ఇట్లా అనగానే మొత్తం ఇదైతే యాక్సెప్ట్ చేసినట్టే. నేను యాక్సెప్ట్ చేశాను అని దానికి అర్థం. హాయ్,
ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.